మొత్తానికి మనము ఇక్కడ వికారాబాద్ జిల్లా మన జరప్ల శ్రీను నాయక్తోని ఇక్కడ ఉన్నాం. మన శ్రీను నాయక్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి రమేష్ గారు. మొత్తం మీద మనము ఇక్కడ శ్రీను నాయక్తోని ఉన్నాము. నాయక్ సార్, మనము ఇప్పుడు మన కుటుంబ నేపథ్యం గురించి ఒకసారి వివరిస్తారా సార్? సో T9 న్యూస్కి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. నా కుటుంబ నేపథ్యం వచ్చేసి పెద్దగా రాజకీయ నేపథ్యం ఏం కాదు, సాధారణమైనటువంటి కుటుంబం. రాజకీయాలలో దూరంగా ఉన్నటువంటి నా కుటుంబం, కేవలం వ్యవసాయం మీదనే ఆధారపడినటువంటి నా కుటుంబం. మేము యొక్క నలుగురం అన్నదమ్ములము. మా పెద్దన్న మహారాష్ట్రలో ఉంటాడు. ఉన్నటువంటి ముగ్గురు అన్నదమ్ములము చదువుకున్న వాళ్ళం. ఒక అన్న కానిస్టేబుల్. ఏది ఏమైనప్పటికీ కూడా జాతి కోసం పని చేయాలనే కసితోటి, తాపత్రయంతో చిన్నతనం నుండి తెలంగాణ ఉద్యమం నుండి మరి జాతి వైపు జరుగుతున్నటువంటి ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. కాబట్టి ఈరోజు మన దగ్గరికి వచ్చినటువంటి T9 న్యూస్కి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. యాజమాన్యానికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. సార్, ఇప్పుడు గిరిజనుల పట్ల మీరు ఎక్కడ సమస్య వచ్చినా అక్కడ వాలిపోతుంటారు. కాబట్టి మీరు మొత్తానికి గిరిజన గురించి ఏం చెప్తారు సార్? ఒక జాతిలో పుట్టినటువంటి ఒక బిడ్డగా ఏదైతే గత కొన్ని సంవత్సరాలుగా తరతరాలుగా మనం ఒక ఉద్యమాన్ని చూసాం. అటు తెలంగాణ ఉద్యమాన్ని చూసాం, ఇటు మన తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి చూస్తూ ఉన్నాం. మాదిగ జాతుల మధ్య ఉద్యమాలు చూసాం. తర్వాత బీసీ ఉద్యమాలు చూసాం. తర్వాత అనేక సబ్బండ వర్గాల ఉద్యమాలు చూసాం. ఈ ఉద్యమానికి మనము నా వంతు, నేను ఒక గిరిజన లంబాడి జాతిలో పుట్టినటువంటి ఒక బిడ్డగా నా జాతికి ఈరోజు అన్యాయం జరుగుతూ ఉంటే ఎటు చూసినా నా విద్యార్థి దశ నుండి విద్యార్థులకు ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ నా గొంతుగా నేను ముందలుండి పోరాటం చేసి, మహానుభావులు చెప్పారు, పోరాడితే పోయేదేముంది బానిస సంఖ్యలు తప్ప అన్నట్టు పోరాటం చేసిన వ్యక్తిగా జాతి కోసం ముందుంటున్నాం. సార్, అదే విద్యార్థి భవిష్యత్తులో భాగంగా ప్రతి స్కూల్లో ఫుడ్ పాయిజన్ జరుగుతుంది. దాని మీద మీరు ఏ విధంగా స్పందిస్తారు సార్? చూడండి, ఫుడ్ పాయిజన్ అంటే ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి సుమారుగా మన ప్రాంతం, ఈ పరిగి ప్రాంతంలో కూడా ఎక్కడ జరగలేదు, జరగొద్దని కూడా బహుశా కోరుకుంటున్నాం. చిన్న పిల్లలు దేవునితో సమానం. వాళ్ళని పూజించాలి లేదా ప్రేమించాలి. ఏ హాస్టల్లో కూడా ఒక బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే ఫుడ్ పాయిజన్ అనేటిది కొన్ని హాస్టళ్లలో ఇక గత సంవత్సరంలో నస్కల్ హాస్టల్లో జరగడం జరిగింది. దాని తర్వాత ఒక బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే గత సంవత్సరము నా ఉమ్మడి మండలంలో కులక్చెర్లలో ఒక అబ్బాయి చనిపోవడం, అది నాకు మనసుకు చాలా బాధ కలిగినటువంటి విషయం. ఎందుకంటే శవాల మీద రాజకీయాలు చేసేటటువంటి వాళ్ళు పరిగి నియోజకవర్గంలో చాలా మంది ఉన్నారు. కాబట్టి నాకు ఇలా నచ్చకపోవడం కారణం, చాలా మందికి నేను చాలా డిస్ట్రిక్ట్ ఆఫీసర్లు కానీ వార్డన్లకు కానీ అందరికి నేను వర్కర్లకు కానీ అందరికి చెప్తా ఉంటాను. చూడండి, మీకు ఉన్నటువంటి సమయంలో ఏదైతే ఒక 7:30కి పెట్టాల్సింది టిఫిన్ అయితే మీరు ఒక 1 అవర్ ముందుకు రండి, ఒక 2 అవర్స్ ముందుకు వచ్చి నాణ్యతమైనటువంటి భోజనం పెట్టండి పిల్లలకు. ఒక నాణ్యతమైనటువంటి పౌష్టిక భోజనం పెడితే వాళ్ళ యొక్క ఎదుగుదల మంచిగా ఉంటుంది, బాగుంటుంది అని చెప్పేసి ఆలోచనతోటి మేము పటిష్టంగా ఈ గిరిజన విద్యార్థి సంఘం స్పెషల్ గా వారి పైన ముగ్గు చూపి ప్రతి ఒక్క హాస్టల్ విజిట్ చేయడం జరుగుతుంది. కాబట్టి అలాంటి ఏం లేదు, భవిష్యత్తులో కూడా అలా రావద్దని చెప్పేసి కోరుకుంటున్నాం. యువత ఎక్కువ ఉన్న దేశం మన భారతదేశం. అందుట్లో కేంద్ర ప్రభుత్వము కోటి ఉద్యోగాలు ఇస్తారని చెప్పింది. ఆ ఉద్యోగాల విషయంలో మీరు ఏమంటారు సార్? చూడండి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కన్నతల్లి ప్రేమ అని ఒకరు చెప్తారు, సవతి తల్లి ప్రేమ అని ఒకరు చెప్తారు. ఇందుట్లో కన్నతల్లి ఎవరైనా అనుకోవాలి, సవతి తల్లి ఎవరైనా అనుకోవాలి. చూడండి, వాళ్ళేమో కోటి ఉద్యోగాలు అన్నారు, ఇక్కడేమో జాబ్ క్యాలెండర్ అన్నారు. ఆ జాబ్ క్యాలెండర్ లేదు, కోటి ఉద్యోగాలు లేవు. కాబట్టి కేవలం వీళ్ళు రాజకీయ పబ్బాలు గడపడం కోసమే, రాజకీయంగా వాళ్ళు ఎదగడం కోసమే
కేవలం ఓట్లు మావి, సీట్లు వాళ్ళవి. ఎందుకంటే మనం ఏదో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఒక ఓటు ఆయుధంగా మలిచి మనం ఏదైతే మనం ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నామో, ఎప్పుడైతే భారతదేశం దేశ అభివృద్ధికి 4 గోడల మధ్య ఎక్కడైతే భారతదేశ నవనిర్మాణం ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేశామో, అదే మన ఓటు హక్కును మనము వినియోగించుకొని ఎవరైతే మేధావి ఉన్నాడో, ఎవరైతే ఎక్కువ జనాల మధ్య ప్రభావితం చేస్తా ఉన్నారో మనం ఎంచుకోవాలి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఏమన్నది, 1 కోటి ఉద్యోగాలు అన్నది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏమన్నది, మీకు జాబ్ క్యాలెండర్ అన్నది. నిరుద్యోగులు 3,000 రూపాయలు 4,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి అన్నారు. ఇవన్నీ అవసరం లేదు మనకు. మన భారతదేశము అభివృద్ధి చెందుతుంది. ఒకవేళ భారతదేశంలో మనకు మౌలిక సదుపాయాలు, ఉపాధి అవకాశాలు కల్పించాలంటే వాళ్ళు అన్నటువంటి, ఇప్పుడు కాంగ్రెస్ మీదకించి బీజేపీ మీదకించి కాంగ్రెస్, మరి కాంగ్రెస్ బీజేపీ కలిసి టిఆర్ఎస్, ఇలాంటి రాజకీయాలకు తావు లేకుండా రాజకీయ స్వార్థం కోసం చేస్తున్నటువంటిది. కానీ ఎవరు కూడా 1 కోటి ఉద్యోగాలు ఇవ్వరు, జాబ్ క్యాలెండర్ విడుదల చేయరు, జాబ్ల మీద ఆశకు అయితే లేదు. కానీ దీన్ని యువకులకు ఒకటి మార్గనిర్దేశన చేయాల్సి ఏంటంటే, మిత్రులారా చూడండి, భారతదేశం ఎటువైపు వెళ్ళిపోతుంది, రాష్ట్రంలోని పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఏం జరుగుతుందని చెప్పేసి దాని మీద మీరు కంపల్సరీగా ఆలోచన చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే భారతదేశంలో యువకులు చాలా మంది చెడిపోతా ఉన్నారు. వాటిని మంచి తోవల తీసుకొచ్చే బాధ్యత ఈ యువతకు ఉందని చెప్పేసి మిమ్మల్ని తెలియజేస్తున్నాను. గత 10 సంవత్సరాల టిఆర్ఎస్ పాలన, ఈ 20 నెలల పాలన పైన మీరు ఏ విధంగా స్పందిస్తారు? నేను రాజకీయంగా స్పందించలేను. ఎందుకంటే రాజకీయంగా గత ప్రభుత్వంలో పేపర్ లీక్లు అవే అయినాయి. దాని గురించి ఏమంటారు మీరు? చూడండి, ప్రభుత్వాలు ఇప్పుడు గత ప్రభుత్వము పేపర్ లీకులని ఆది లీకులని కాదండి. సరే, గతంలో ఏం జరిగినాయి, ఇప్పుడు ఏం చేస్తున్నారు అది కావాలి కదా. ఆ ప్రభుత్వము అసమర్థ ప్రభుత్వం అని చెప్పేసి పారదోలిన ప్రజలు ఉన్నటువంటి 20 నెలల ప్రభుత్వ పాలన, ప్రజాపాలన అంటుగా ఇప్పుడు ఏం చేశారు? ఇప్పుడు మన సీఎం కేసీఆర్, మన సీఎం రేవంత్ రెడ్డి దగ్గరనే మనకు ఇప్పుడు ఏది విద్యాశాఖ ఉంది. ఆ విద్యాశాఖ గురించి ఫీజు రియంబర్స్మెంట్ గురించి పెద్ద ఎత్తున ఇది నడుస్తుంది. దాని విషయంలో ఏమంటారు? ఫీజు రియంబర్స్మెంట్ అంటే ఇవాళది అది గత ప్రభుత్వం నుంచి ఇప్పటి నుంచి బకాయిలు ఉన్నటువంటి చాలా బకాయిలు ఉన్నాయి. ఇంతకు ముందు ఆంధ్ర రాష్ట్రం ఉన్నప్పటి నుంచి రాష్ట్రాలుగా విడిపోయినా కూడా ఆ ఫీజు రియంబర్స్మెంట్ అనేది అలాగనే బకాయిలుగానే కొనసాగుతున్నాయి. కాబట్టి యాజమాన్యాలు, కాలేజ్ యాజమాన్యాలు కానీ, ప్రైవేట్ యాజమాన్యాలు కానీ దానిపైన నేను ఒక గౌరవ ముఖ్యమంత్రి గారికి ఏం కోరడం ఏంటంటే, దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు దీనిపై విద్యా వ్యవస్థ పైన కొంచెం చొరవ చూపి ఈ యొక్క విద్యా వ్యవస్థను బాగుపడితే బాగుంటది అని చెప్పేసి మా యొక్క ఆలోచన. ఇప్పుడు మన గిరిజన తండాలలో నాయకు, కార్భారి, డావ్ అని ఉంటారు కదా సార్, అది కంపల్సరీ ఆ తండాలలో కంపల్సరీ అదే విధంగా నడుస్తుందా? అది వాళ్ళకు మర్యాదలు అవి ఇలాంటి ఏమైనా అలాంటి వాళ్ళు చెప్పినట్టు రూల్స్ పాటిస్తుండ్రా లేదు సార్? చూడండి, గతంలో ఉన్నటువంటి మన బంజారా కల్చర్ కానీ, మన బంజారా నాయక్ కార్భారి వ్యవస్థ ఇప్పటికీ మన తాండాలలో ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఒక తాండాలో ఒక అగ్రకుణ వర్గాల వాళ్ళు, ఒక రెడ్డి కావచ్చు, ఒక తాండాలో ఉన్నప్పుడు మన తాండాలో ఉన్నటువంటి గ్రామ పెద్దలందరూ కూడా ఏం చేస్తారంటే, అయ్యా అందరం పోదాం, ఆ దొర దగ్గర పోయి మాట్లాడదామని చెప్పేవారు. కానీ మన తాండా వ్యవస్థలో ఎట్లా ఉందంటే, మన తాండాలో ఒక నాయక్ ఉంటాడు, ఒక కార్భారి ఉంటాడు. వారి యొక్క మనం ఏం చేసినా మంచిదైనా చెడుదైనా అక్కడ జరుగుతుంది కాబట్టి, అడుగుతాం కాబట్టి నాయక కార్భారి వ్యవస్థ అయితే నడుస్తుంది ఇప్పటికీ. ఇప్పుడు స్థానిక సంస్థ ఎన్నికల్లో ఇప్పుడు అతి త్వరలో రాబోస్తుంది. ఆ స్థానిక సంస్థ ఎన్నికలలో మీరు గిరిజన రాష్ట్ర అధ్యక్షుడిగా విద్యార్థుల పైన మీరు విద్యార్థులను ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు ఎన్నికలలో? అంటే ఒక దిశానిర్దేశం ఏం చేస్తున్నామంటే, యువకులు రాజకీయాలు రావాలని ఫస్ట్ నేను అంటున్నా. ఎందుకంటే ఈ దేశ నిర్మూలానికి యువకులు అవసరం, రాష్ట్రం బాగుపడడానికి కోసం యువకులు అవసరం. ఏమి రాని అన్యం పుణ్యం ఏమి రాని అంగొట్టుగాళ్ళు ఈరోజు రాష్ట్రాన్ని శాసిస్తున్నారు. ఏమి రాని వాళ్ళు, జ్ఞానం లేని వాళ్ళు, ఒక లెటర్ చదవని వాళ్ళు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా,
కేవలం ధనబలం డబ్బు బలంతో ఈరోజు రాష్ట్రాలు రాజ్యాలు వెళ్తున్నటువంటి యువకులు వస్తే ఏం తప్పండి? బరాబర్ రావాలి, యువకులు బరాబర్ రావాలి, రాజ్యాధికారం కోసం పోరాటం చేయాలి, రాజ్యాధికారం సాధించే వరకు మీరు మనం కష్టపడాల్సినటువంటి సందర్భం. ఈ స్థానిక సంస్థ ఎన్నికలలో మీరు సర్పంచ్ గా కానీ ఎంపీస్ గా కానీ డెప్యూటీస్ గా కానీ మీరు లేదండి, ఇంకా భవిష్యత్ కార్యాచరణ తర్వాత ప్రకటిస్తాం. ఇప్పుడే కాదు, ఇప్పుడు ఎదుగుతున్నటువంటి ఎదుగుదల దశ ఇది. రాజకీయంగా మా నాన్నగారికి అయితే రాజకీయ చరిత్ర నేపథ్యం లేదు. ఏదో ఒకటి నా మీద నేను తెలంగాణ ఉద్యమం 2009 2010 నుంచి 12 నుంచి తెలంగాణ ఉద్యమంలో ఉన్నా కాబట్టి కాస్త రాజకీయం వైపు మొగ్గు చూపినా కూడా ఆర్థికంగా బలంగా లేదండి. కాబట్టి రాజకీయంగా నేనేం ఎక్కువ మొగ్గు చూపట్లేదు. ఓకే సార్. అదే విధంగా సార్, ఇప్పుడు మనము ఈ మీరు యువత ఉన్నారు కదా, ఇప్పుడు మీరు ఏ ఇండస్ట్రీ, సినిమా ఇండస్ట్రీ ప్రకారం వెళ్తే మీకు ఏ హీరో అంటే ఎక్కువ ఇష్టం? నేను అదే మన దాసరి నారాయణరావు అండి. దాసరి నారాయణ. అసలు నాకు ఈ హీరో అంటే మన గద్దర్ అన్న, మా హీరోయిన్ అంటే మా విమలక్క, అంతకంటే ఎక్కువ ఎవరు లేరు. అసలు వెళ్ళినటువంటి ఉద్యమకారులు వాళ్ళు. వీళ్ళంతా కేవలం యాక్టర్స్ అండి, వాళ్ళు హీరో కాదు, కేవలం వాళ్ళ యాక్టర్స్ మాత్రమే. హీరోలు ఎవరు? ఒక రైతన్న, ఒక ఎకరా భూమి చేసి సాదుతున్నటువంటి ఒక రైతన్న ఎవరండి ఇక్కడ? ఈరోజు ప్రభాస్ అయినా, పవన్ కళ్యాణ్ అయినా, ఎక్సెట్రా అయినా ఈరోజు రైతన్న చేస్తున్నటువంటి భూమి తినే వాళ్ళు, అన్నం తినే వాళ్ళు యాక్టర్ గా ఉంటారు. నాకు హీరో అంటే మా గద్దర్ అన్ననే. ఇంకోటి సార్, ఇప్పుడు మన తండాలలో మన కల్చర్ ను కంపల్సరీగా పాటిస్తున్నారా? మన కల్చర్ ఇడిచిపెట్టి మళ్ళీ వేరే కల్చర్ ఏం లేదండి. మన తాండాలలో లంబాడలో